Hi friends, welcome to our channel. Today our mathematical puzzle is very interesting puzzle అండి. ఇక్కడ మ్యాచెస్ స్టిక్స్తో అరేంజ్ చేశారు కదా ఈ ఈక్వేషన్ 5 - 7 = 6 అని ఇచ్చారండి. అయితే ఇచ్చిన ఈక్వేషన్ రాంగ్ ఈక్వేషన్ అండి. దానికోసం ఏమని ఇచ్చారంటే మూవ్ వన్ స్టిక్ టు ఫిక్స్ ద ఈక్వేషన్ అంటున్నారు. ఓకేనా, ఒకే ఒక్క స్టిక్ని మనం మూవ్ చేయడం వల్ల ఇచ్చిన ఈక్వేషన్ అనేది రైట్ ఈక్వేషన్ అవుతుంది అని చెప్తున్నారండి. ఓకేనా, అయితే ఎల్హెచ్ఎస్లో మూవ్ చేయాలి, ఆర్హెచ్ఎస్లో మూవ్ చేయాలి, ఎల్హెచ్ఎస్లో మాత్రమే మూవ్ చేయకూడదు, అటువంటి కండిషన్స్ ఏమీ ఇవ్వలేదండి. ఓన్లీ ఒకే ఒక కండిషన్ ఇచ్చారు, వన్ స్టిక్ మాత్రమే మూవ్ చేయండి అని అంటున్నారు. అది మీ ఇష్టం అండి, ఎల్హెచ్ఎస్లో మూవ్ చేస్తారు, ఆర్హెచ్ఎస్లో మూవ్ చేస్తారు, మన ఇష్టం వచ్చినట్టుగా మూవ్ చేయొచ్చు. బట్ ఒకే ఒక్క స్టిక్ని మూవ్ చేయాలండి, అది మైండ్లో పెట్టేసుకోండి. ఓకేనా, అయితే 5 - 7 = 6 అని ఇచ్చారు. ఓకేనా, అయితే ఇటువంటి పజిల్ క్వశ్చన్స్ ఏంటంటే జనరల్గా ఫస్ట్ ఎల్హెచ్ఎస్లో మూవ్ చేసుకుంటూ ఆర్హెచ్ఎస్ని ఫిక్స్డ్గా ఉంచుకుంటాము. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్లో మూవ్ చేసుకుంటూ ఎల్హెచ్ఎస్ని అలాగే ఫిక్స్డ్గా ఉంచుకుంటాము. ఓకేనా, బోత్ మనకు పాసిబిలిటీస్ రాని సిచ్యువేషన్స్లో సబ్స్ట్రాక్షన్స్ కాస్త ఎడిషన్ చేసుకుంటే ఏమైనా ఆన్సర్ వస్తుందా లేదా చెక్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ ఈ 3 కండిషన్స్లోనే మనకి 90% ఆన్సర్స్ వచ్చేస్తాయండి, ఎంత క్రిటికల్ పజిల్స్ అయినా. ఓకేనా, ఫస్ట్ ఈ 6 అనే ఆన్సర్ వస్తుందా లేదో చూసుకుందాము. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి, 6 అనే ఆన్సర్ రావడానికి ఒక ప్రాపర్ వేలో నుంచొద్దామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 అనే ఆన్సర్ సబ్స్ట్రాక్షన్స్లో ఏమేమి పాసిబిలిటీస్లో వస్తుందండి. 6 - 0. ఓకేనా, 6 - 0 అంటే 6. ఓకేనా, ఇక్కడ 6 చేయడానికి ఇక్కడ 0 చేయడానికి ఒక స్టిక్తో పాసిబిలిటీ అండి, నాట్ పాసిబుల్ కాబట్టి నెక్స్ట్ 6 రావడానికి సబ్స్ట్రాక్షన్లో 7 - 1. ఓకేనా, అంటే 0 నుంచి వస్తున్నానండి, 0 కాంబినేషన్ నెక్స్ట్ 1 కాంబినేషన్తో 7 - 1. ఓకేనా, 7 ఇక్కడ 7 చేయడానికి ఒక స్టిక్తో నాట్ పాసిబిలిటీ అండి. ఓకేనా, ఇక్కడైతే 1 చేయొచ్చు, ఈ ఒక్క స్టిక్ని మనం మూవ్ చేస్తే 1 అయితే వస్తుందండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి మనకి 7 అయితే రాదు ఒక స్టిక్తో. ఓకేనా, నెక్స్ట్ 8 - 2. ఓకేనా, 8 - 2 ఆన్సర్ 6 వస్తుంది. బట్ ఇక్కడ 8 చేయడానికి ఇక్కడ ఒక స్టిక్ కావాలి, ఇక్కడ ఒక స్టిక్ కావాలి, 2 స్టిక్స్ కావాలి. ఓకేనా, ఇక్కడ 2 చేయడానికి కూడా మనకి చాలా స్టిక్స్ నీడ్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ 9 - 3. ఓకేనా, 9 - 3 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 9 పాసిబిలిటీ ఒక స్టిక్తో అయితే మనకి పాసిబిలిటీ ఉంటుందండి. 9 - 3 కదా, ఒక స్టిక్తో అయితే పాసిబిలిటీ 9 అయితే వస్తుంది, కానీ ఇక్కడ 3 అయితే ఒక స్టిక్తో నాట్ పాసిబిలిటీ అండి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి 10 - 4 6. ఓకేనా, ఇక్కడ నుంచి అన్నీ కూడా మనకి ఇంకా -5 అంటే 11 - 5. ఓకేనా, అన్నీ కూడా మనకి 2 డిజిట్స్ రావాలండి. ఇక్కడ అసలు 2 డిజిట్స్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ లేదు, ఒక స్టిక్తో నాట్ పాసిబిలిటీ కాబట్టి. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ పాసిబిలిటీస్ తీసేస్తున్నాం. ఇప్పుడు ఆర్హెచ్ఎస్లో వాటిని మనం ఏమన్నా కదిలించగలుగుతామేమో చూసుకుందాము. ఓకేనా, ఇక్కడ 6 మనకి ఈ 6లో వాటిని కదిలిస్తూ వీటిల్లో మనం పెట్టుకుంటే ఆన్సర్ వస్తుందా రాదా చూసుకుందాం. ఓకేనా, ఇక్కడ మనం మూవ్ చేస్తే ఏం చేస్తామంటే ఈ స్టిక్ని తీసేయగలుగుతామండి, అప్పుడు 5 వస్తుంది. ఓకేనా, ఉన్న స్టిక్స్ను మనం మూవ్ చేసుకుంటే 5 వస్తుంది. ఓకేనా, ఆ స్టిక్ని మనం ఇటు సైడ్ ఎక్కడ పెట్టుకున్నా కానీ, ఓకేనా, ఎల్హెచ్ఎస్లో మనం అది ఎక్కడ పెట్టుకున్నా కానీ 5 అనే ఆన్సర్ అయితే రాదు. ఓకేనా, అంటే బోత్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ పాసిబిలిటీస్ రెండు కూడా రావట్లేదు. అప్పుడు ఏం చేస్తామంటే సబ్స్ట్రాక్షన్స్ కాస్త ఎడిషన్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకేనా, ఇప్పుడు ఈ స్టిక్ ఉంది కదండి, ఈ స్టిక్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దామండి. అప్పుడు చూడండి 5 + 1 = ఎంత అండి, 6. ఓకేనా, 5 + 1 = 6. ఓకేనా, ఒకే ఒక్క స్టిక్ని మూవ్ చేశానండి. ఈ 7లో ఉన్న ఈ ఫస్ట్ స్టిక్ని మూవ్ చేసి సబ్స్ట్రాక్షన్ కాస్త ఎడిషన్ చేశాను. 5 + 1 = 6. ఓకేనా, ఇప్పుడు ఈక్వేషన్ వచ్చేసరికి కరెక్ట్ ఈక్వేషన్ వచ్చిందండి. ద ఆన్సర్ విల్ బి 5 + 1 = 6. 5 + 1 = 6. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.